వెల్కమ్ టు శ్రీ లలిత కిచెన్. చింతకాయ పప్పు డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పు, అలానే పచ్చిమిర్చి, టమోటో, పసుపు యాడ్ చేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే రానివ్వాలి. చింతకాయలో కూడా వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత చింతకాయలో ఉన్న పిక్కలు తీసేసి మధ్యలో పల్పుని స్క్వీజ్ చేసుకుంటూ చింతకాయ జ్యూస్ అయితే రెడీ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మనం పప్పు గుత్తుతోటి పప్పును మెత్తగా మ్యాష్ చేసుకోండి. తాలింపు కోసం ఆవకాయలు యూజ్ చేయడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఆవకాయ ఆయిల్, అలానే పోపు దినుసులు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, అలానే ఒక 5-6 ఎండుమిర్చి, క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్, దీంట్లో అల్లం ముక్కలు వేసుకోండి, చాలా బాగుంటుంది పప్పు అనేది. ఈ విధంగా పోపు మనకి వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకుని ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు కాస్త కొత్తులాడుతూ ఉడుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ జ్యూస్ని కూడా వేసుకుని మరొక 10 నిమిషాలు మిక్స్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింతకాయ పప్పు రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.